హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నికితాస్ వరల్డ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇవాళ మార్నింగ్ వెళ్ళి చూసి నేను ఎన్నో వెరైటీ ముగ్గులు వేసేసాను. అందులో ఏది బాగుందో మీరే కామెంట్ చేసేయండి. తర్వాత పూజ అయిపోయాక వంట పనులు స్టార్ట్ చేసేసాను. సంక్రాంతి కాబట్టి ప్రతి ఇంట్లో స్పెషల్ ఉంటుంది. అలాగే మా ఇంట్లో స్పెషల్గా మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకుందాం. తర్వాత అందులో కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం వేడయ్యాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దాంట్లో కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాం. పుదీనా కంపల్సరీ యాడ్ చేయండి, దాంతోనే కర్రీకి టేస్ట్ వస్తుంది. అది మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ వేసుకొని వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక దాంట్లో మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుందాం. ఆ మటన్ ముక్కలకి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ మంచిగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ దాన్ని అలానే వదిలేయండి. ఒక 2 మినిట్స్ అయ్యాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకొని కొంచెం కారం, ఉప్పు యాడ్ చేసుకుందాం. అలానే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని క్యాప్ క్లోజ్ చేసేయాలి. క్యాప్ క్లోజ్ చేసేసి ఒక 8 to 10 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. నేనైతే 10 విజిల్స్ అయ్యాక క్యాప్ ఓపెన్ చేశాను. అప్పుడే మటన్ పీసెస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. కర్రీలో థిక్ గ్రేవీ కోసం నేను దాంట్లో కొంచెం జొన్న పిండి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం మటన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాన్ని అలానే ఉడకనిద్దాం. అప్పుడు గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి, అంతే. మటన్ కర్రీలోకి కాంబినేషన్గా పూరీలు, జొన్న రొట్టెలు అండ్ బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. తర్వాత అందరం తిన్న తర్వాత కాసేపు అందరు అలా కైట్స్ ఎగిరేసాం. అందరూ చిన్నపిల్లలం అయిపోయాం ఆ రోజైతే. ఇంకా అందరం చాలా ఎంజాయ్ చేసి అలసిపోయి ఈవినింగ్ ఇంకా సంక్రాంతి స్పెషల్ మురుకులు, గజ్జలు తిన్నాం.